హలో మూవీ లవర్స్. సుందర్ సి డైరెక్షన్లో విశాల్ హీరోగా, అంజలి వరలక్ష్మి శరత్ కుమార్లు హీరోయిన్స్గా సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ అయి సర్ప్రైజ్ హిట్గా నిలిచిన మూవీ మదగజరాజా. ఇప్పుడు ఈ మూవీ అదే పేరుతో తెలుగులో థియేటర్స్లో రిలీజ్ అయింది. ఎప్పుడో 12 ఏళ్ల క్రితమే రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ ఏవో రీజన్స్ వల్ల అప్పట్లో రిలీజ్ అవ్వలేదు. అన్ని సెట్ చేసుకొని ఎలాగోలా సంక్రాంతికి తమిళ్లో రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్లో అనారోగ్యంతో పాల్గొన్న విశాల్ హెల్త్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో న్యూస్ చక్కర్లు కొట్టడంతో ఆడియన్స్లో కలిగిన కన్ఫ్యూజన్ మధ్య ఈ మూవీ రిలీజ్ అయి మంచి కలెక్షన్స్తో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మరి ఈ మూవీ మన తెలుగు ఆడియన్స్కి నచ్చుతుందో లేదో ఈ రివ్యూలో చూద్దాం. 12 ఏళ్ల క్రితం సినిమా అంటేనే స్టోరీ స్క్రీన్ ప్లే ఎలా ఉండి ఉంటాయో మీరే ఊహించుకోవచ్చు. మేకింగ్ కూడా 12 ఏళ్ల క్రితం తీసిన సినిమాలాగే ఉంది. పైసా వసూల్ మసాలా మూవీ స్పెషలిస్ట్ సుందర్ సి లాజిక్స్ని గాలికి వదిలేసి తీసిన ఈ మూవీలో కామెడీ మాత్రం బాగానే వర్కౌట్ అయింది. చాలా రోజులుగా ఆడియన్స్ ఇలాంటి పాతకాలం మూవీస్ని చూసుండకపోవడమే ఈ మూవీ తమిళ్లో హిట్ అవ్వడానికి కారణం అనిపించింది నాకైతే. ఇతరులకు హెల్ప్ చేయడంలోనే తన హ్యాపీనెస్ని వెతుక్కునే ఒక పర్సన్ తన మాస్టర్ని, తన ముగ్గురు ఫ్రెండ్స్ని కష్టాల నుంచి ఎలా సేవ్ చేశాడు అనేదే ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఏమాత్రం కొత్తగా లేని రొటీన్ స్టోరీ, నార్మల్గా ఉన్న స్క్రీన్ ప్లే డిసప్పాయింట్ చేశాయి. 6 ప్యాక్తో విశాల్ చేసే యాక్షన్ సీక్వెన్స్ని ఇష్టపడే ఆడియన్స్కి నచ్చుతాయి. ఫస్ట్ హాఫ్లో విశాల్ ఫ్రెండ్గా సంతానం కామెడీ, సెకండ్ హాఫ్లో మినిస్టర్ అత్తిలి సత్తుబాబుగా మనోబాల సీన్స్ ఫన్ని క్రియేట్ చేశాయి. కొన్ని సీన్స్ డైలాగ్స్ క్రింజ్లా అనిపించినా కామెడీ పండడంతో పర్లేదులే అనిపించింది. అంజలి అందంగా ఉంది, వరలక్ష్మి శరత్ కుమార్ హాట్గా ఉంది. గ్లామర్ కోసమే తప్ప హీరోయిన్స్ అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ల క్యారెక్టర్స్కి మూవీలో అంతగా ఇంపార్టెన్స్ లేదు. తెలుగు డబ్బింగ్ కూడా హడావిడిగా చేయడం వలన ఏమో ప్రాపర్గా చేయలేదు. విశాల్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఈ మూవీలో విలన్గా చేసిన సోను సూద్ క్యారెక్టర్ స్టైలిష్గా డిజైన్ చేశారు. క్లైమాక్స్లో చాలా ఎఫెక్టివ్గా ఉంది సోను సూద్ రోల్. ఓవరాల్గా చెప్పాలంటే సంతానం కామెడీ, ప్రీ క్లైమాక్స్లో మనోబల కామెడీ, విశాల్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ ఈ మూవీ పాజిటివ్స్. రొటీన్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే, లాజిక్ లేని సీన్స్ ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్. ఫైనల్గా చెప్పాలంటే లాజిక్స్ పట్టించుకోకుండా అక్కడక్కడ వచ్చే క్రింజ్ సీన్స్ని బేర్ చేసే పేషెన్స్ మీలో ఉండి ఒక 2 hours టైంపాస్ చేయాలనుకుంటే ఈ మూవీ మీకు నచ్చొచ్చు. లేదంటే వెయిట్ ఫర్ ఓటీటీ. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.